Good morning, girls. This is B. Sirisha, working as lecturer at CRD College for Women, Eluru. Today we will deal biotechnology second semester paper. The paper is Microbiology, Cell and Molecular Biology. The topic is general characters of algae. First, what is algae? Algae is a group of chlorophyll containing thalloid plants which bear unicellular or multicellular sex organs. అయితే ఆల్గే అనేది క్లోరోఫిల్ ఆల్గే మొత్తంలో అన్ని ఆల్గల్ బాడీస్లో మనం అనేది క్లోరోఫిల్ అనేది చూస్తామన్నమాట. అయితే థాలోయిడ్ ప్లాంట్స్, థాలోయిడ్ మీన్స్ ఇవి అన్డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ బాడీ, అంటే ట్రూ రూట్స్, స్టెమ్స్, లీవ్స్ ఇలా ఏవి వేటి యొక్క స్ట్రక్చర్ కూడా మనకి క్లియర్గా ఉండదు అనమాట. రూట్స్ ఇవి, స్టెమ్స్ ఇవి, లీవ్స్ అని మనం చెప్పలేము. మొత్తం ప్లాంట్ బాడీ అంతా కూడా ఒకేలా ఉంటుంది కాబట్టి థాలోయిడ్ ప్లాంట్స్ అని చెప్తారనమాట. విచ్ బై యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్ సెక్స్ ఆర్గాన్స్. వీటిలో యూనిసెల్యులర్ సెక్స్ ఆర్గాన్స్ ఉంటాయి, మల్టీసెల్యులర్ సెక్స్ ఆర్గాన్స్ కూడా ఉంటాయి. And undifferentiated plant body is known as thallus. So undifferentiated plant body ne manam thallus ga cheppuntam. In thalloid plants there is no differentiation of plant body into roots, stems and leaves. Plant body lo manaki ivi true roots, stems, leaves kinda manam evi differentiate cheyalem anamata. Study of algae is known as the phycology. The one who study of algae is known as ఫైకాలజిస్ట్. సో ఈ ఆల్గే గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫైకాలజీ కింద చెప్తాము. ఎవరైతే ఈ ఆల్గే గురించి అధ్యయనం చేస్తున్నారో ఆ పర్టికులర్ పర్సన్ని ఫైకాలజిస్ట్ కింద చెప్తామన్నమాట. నెక్స్ట్, జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఆల్గే. ఇన్ ఎక్లర్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆల్గే ఆర్ ప్లేస్డ్ ఇన్ ద డివిజన్ థాలోఫైటా అలాంగ్ విత్ ఫంగై అండ్ లైకెన్స్. ఎక్లర్ సిస్టమ్ క్లాసిఫికేషన్ ప్రకారం ఈ ఆల్గేని డివిజన్ థాలోఫైటాలో పెట్టారు అలాంగ్ విత్ ఫంగై అండ్ లైకెన్స్. Algae are autotrophs. Autotrophs means they can synthesize food material own గా ఇవి ఫుడ్ మెటీరియల్ ని సింథసైజ్ చేసుకుంటే బై యూజింగ్ లైట్ ఎనర్జీ. లైట్ ని యూజ్ చేసుకుని ఈ యొక్క కావాల్సినటువంటి ఫుడ్ మెటీరియల్ ని ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటాయి. దే కంటైన్ క్లోరోఫిల్. సో అందుకని ఏంటంటే ఇవి ఓన్ గా ఫుడ్ మెటీరియల్ ని ప్రిపేర్ చేసుకోగలం అనమాట. అలాంటి టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ మనం ఆటోట్రాఫ్స్ కింద చెప్తాము. Occurrence of algae. Algae are found in a variety of habitats like freshwater, marine water, on rocks, within plants or animals. ఈ ఆల్గే అనేది డిఫరెంట్ హ్యాబిటేట్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. అవేంటంటే ఫ్రెష్ వాటర్లో ఉంటుంది, మెరైన్ వాటర్లో ఉంటాయి, రాక్స్ పైన ఉంటాయి, అండ్ ప్లాంట్స్లోను యానిమల్స్లో కూడా మనం ఈ ఆల్గేని ఐడెంటిఫై చేయొచ్చు. ఆక్వాటిక్ ఫార్మ్స్ ఆర్ మోస్ట్ కామన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హ్యాబిటేట్. ఎక్కువగా మనం వీటిని ఆక్వాటిక్ సిస్టమ్స్లో చూస్తాం, అంటే ఫ్రెష్ వాటర్లోనూ చూడొచ్చు, ఇవి మెరైన్ వాటర్లో కూడా ఎక్కువగా చూడొచ్చు. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద హ్యాబిటేట్ ఆల్గే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 గ్రూప్స్. అంటే ఇవి ప్రెజెంట్ అయి ఉన్నటువంటి ప్లేస్ని బట్టి ఆల్గేని డిఫరెంట్ గ్రూప్స్ కింద డివైడ్ చేశారనమాట. ఆక్వాటిక్ ఫార్మ్స్, టెరెస్ట్రియల్ ఫార్మ్స్, ఆల్గే ఆఫ్ అన్యూజువల్ హ్యాబిటేట్. ఆక్వాటిక్ ఫార్మ్స్ ఒకటి, టెరెస్ట్రియల్ ఫార్మ్స్ ఒకటి, ఆల్గే ఆఫ్ అన్యూజువల్ హ్యాబిటేట్స్. ఆక్వాటిక్ forms. First we will see about aquatic algae. Aquatic algae is in of 2 types. ఇది 2 types కింద డివైడ్ చేశారు. వన్ ఈజ్ ఫ్రెష్ వాటర్ ఆల్గే అండ్ సెకండ్ వన్ ఈజ్ మెరైన్ వాటర్ ఆల్గే. ఫ్రెష్ వాటర్ ఫార్మ్స్ occurs in ponds, lakes, river, etc. ఈ ఫ్రెష్ వాటర్ ఆల్గే అనేది ఎక్కువగా ఫ్రెష్ వాటర్ అంటే ఏమేంటి ఫ్రెష్ వాటర్, పాండ్స్ ఫ్రెష్ వాటర్, లేక్స్ ఫ్రెష్ వాటర్, రివర్స్, వీటన్నిటిలో కూడా మనకి ఫ్రెష్ వాటర్ ఆల్గేని చూడొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్పైరోగైరా అనేది ఎక్కువగా మనకి ఫ్రెష్ వాటర్లో కనిపించేటువంటి ఆల్గల్ మెటీరియల్. నెక్స్ట్, మెరైన్ వాటర్ ఫార్మ్స్. మెరైన్ వాటర్స్ అక్కర్స్ ఇన్ సెలైన్ కండిషన్స్ సచ్ యాజ్ సీస్ అండ్ ఓషన్స్. ఎక్కువగా సీస్లోను, ఓషన్స్లో అంటే సెలినిటీ ఉన్నటువంటి, సెలైన్ కండిషన్ ఉన్నటువంటి వాటర్లో కనిపించేవన్నీ కూడా మెరైన్ వాటర్ ఆల్గే. మోస్ట్ ఆఫ్ ద రెడ్ అండ్ బ్రౌన్ ఆల్గే ఎక్కువగా మనకి రోడోఫైసీ, ఫియోఫైసీ మెంబర్స్. రోడోఫైసీ అనే రెడ్ ఆల్గే అని చెప్తాము, ఫియోఫైసీ మెంబర్స్ ని బ్రౌన్ ఆల్గే కింద చెప్తాం అనమాట. ఈ రోడోఫైసీ, రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే వచ్చేసి ఎగ్జాంపుల్ పాలిసైఫోనియా, సర్గాసం. దీస్ మెంబర్స్ ఆర్ మోస్ట్లీ సీన్ ఇన్ మెరైన్ వాటర్ ఫార్మ్స్. మెరైన్స్ లో చూస్తాం అనమాట. నెక్స్ట్, టెరెస్ట్రియల్ ఆల్గే ఫౌండ్ ఇన్ ఆన్ సాయిల్. ఎక్కువగా ఇన్ సాయిల్ ఆర్ ఆన్ సాయిల్లో మనకి ఆల్గేని చూస్తాము. రాక్స్ పైన, మాయిస్ట్ వాల్ అంటే వర్షం పడిన తర్వాత తడిగా ఉన్నటువంటి వాల్స్ మీద ఎక్కువగా ఈ ఆల్గే అనేది ఉంటుంది. నెక్స్ట్, ట్రీ ట్రంక్స్ పైన కూడా ఆల్గేని మనం చూడొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఉచీరియా అండ్ ఫ్రిచియల్లా. ఫ్రిచియల్లా అనేది ఎక్కువగా సర్ఫేస్ ఆఫ్ ద సాయిల్లో మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, రెడ్ రస్ట్ ఆన్ లీవ్స్ బై సిఫాలురస్. రెడ్ రస్ట్ డిసీజ్ అనేది ఎక్కువగా లీవ్స్ పైన వచ్చేటువంటి డిసీజ్ రెడ్ రస్ట్ డిసీజ్ గా చెప్తాము. ఇది ఎగ్జాంపుల్ సిఫాలురస్. ఇది కూడా టెరెస్ట్రియల్ ఆల్గే కింద చెప్పొచ్చు. నెక్స్ట్, ఆల్గే ఆఫ్ అన్యూజువల్ హ్యాబిటేట్. ఇప్పుడు మెరైన్ వాటర్, ఫ్రెష్ వాటర్, టెరెస్ట్రియల్ చూసాం. అలా కాకుండా ఏంటంటే అన్యూజువల్ హ్యాబిటేట్ మీన్స్ మోర్ సెలైన్ కండిషన్, లేకపోతే మోర్ హాట్ కండిషన్,
ఇట్లా కోల్డ్ కండిషన్, ఎక్కువగా అన్యూజువల్ హ్యాబిటేట్స్లో ఉండేటువంటి ఆల్గేని కూడా మనం చూడొచ్చు. అలాంటి కండిషన్స్లో కూడా మనం ఆల్గేని చూడొచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. Halophytic algae present in highly saline water. Halophytic algae. ఈ halophytic algae అనేది ఎక్కువ highly saline water లో present అయి ఉంటుంది. Example Junaliella. Epiphytic algae. This is also some types of algae: epiphytic, epizoic, endozoic, symbiotic algae. First, epiphytic algae. Epiphytic algae is grow on the surface of other plants or algae. ఈ epi means పైన, అంటే వేటి పైన ఉంటుంది అంటే ప్లాంట్స్ పైన కానీ వేరే అదర్ ఆల్గల్ ప్లాంట్ బాడీస్ మీద కానీ ఈ ఎపిఫైటిక్ ఆల్గే అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉడోగోనియం. ఉడోగోనియం అనేది మనం ఎక్కువగా ప్లాంట్స్ పైన అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. Epizoic algae. Epizoic means algae grow on animals such as snails and fishes. ఈ algae అనేది ఎక్కువగా స్నేల్స్ పైన, నెక్స్ట్ ఫిషెస్ పైన, వాటి యొక్క షెల్స్ ఉంటాయి కదా, షెల్స్ పైన ఈ ఆల్గే అనేది గ్రో అవుతుంది అనమాట. నాచ్ పట్టినట్టు మనకు కనిపిస్తుంది. సో నాచ్ అనేది ఏంటి అంటే ఆల్గల్ మెటీరియల్ అనమాట. ఇవన్నీ కూడా ఎపిజాయిక్ అంటే యానిమల్స్ మీద కూడా మనకి ఆల్గే అనేది ఐడెంటిఫై చేయొచ్చు. దట్ టైప్ ఆఫ్ ఆల్గే ఈస్ నోన్ యాజ్ ద ఎపిజాయిక్ ఆల్గే. ఫర్ ఎగ్జాంపుల్ క్లాడోఫోరా గ్రోస్ ఆన్ ద షెల్స్ ఆఫ్ స్నేల్స్. క్లాడోఫోరా అనేటువంటి ఆల్గే అనేది ఎక్కువగా స్నేల్స్ యొక్క షెల్స్ మీద ప్రెసెంట్ అయి ఉంటుంది. ఎండోజాయిక్ ఆల్గే. ఇప్పుడు ఎపిజాయిక్ ఆల్గే అనేది ఏంటి, యానిమల్స్ పైన ఉండేటువంటి ఆల్గేనే మనం ఎపిజాయిక్ అంటాము. ఎండోజాయిక్ అంటే ఏంటంటే ఇన్సైడ్ ద యానిమల్స్. యానిమల్స్ లోపల కూడా, కొన్ని యానిమల్స్ లోపల కూడా మనకి ఆల్గే అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. So that type of algae is called as the endozoic algae. For example, Chlorophylls. Chlorophylls అనేటువంటి ఆల్గే అనేది హైడ్రా యొక్క బాడీ లోపల కూడా ఇది గ్రో అవుతుంది అనమాట. సో Chlorophylls గ్రో ఇన్సైడ్ ద హైడ్రా. సింబయోటిక్ ఆల్గే. సింబయోసిస్ మీన్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. అంటే ఒక ఆర్గనిజం వల్ల ఇంకొక ఆర్గనిజంకి బెనిఫిట్ అనేది కలిగి ఉంటుంది. అంటే ఈ ఆర్గనిజం ఆల్గే అనేది ఒక ప్లాంట్ బాడీ మీద కానీ యానిమల్ మీద కానీ ప్రెసెంట్ అయి ఉండడం వల్ల ఆల్గేకి షెల్టర్ దొరుకుతుంది. నెక్స్ట్ ఆ ప్లాంట్ బాడీకి కావాల్సినటువంటి ఫుడ్ మెటీరియల్ అనేది దొరుకుతుంది అనమాట. సో దట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఇస్ కాల్డ్ as the symbiosis. Symbiosis means mutual understanding. Symbiotic algae. Symbiotic association with fungi in lichen, in bryophytes, in pteridophytes. Bryophytes లో యాంథోసిరాస్ చూడొచ్చు, టెరిడోఫైట్స్ లో ఎజోల్లా చూడొచ్చు. ఎజోల్లా ఇస్ ద బయోఫెర్టిలైజర్ అనమాట. ఇది ఎక్కువగా పొలాల్లో మనం వేయడం వల్ల ఎక్కువ న్యాచురల్ బయోఫెర్టిలైజర్ కింద ఈ ఎజోల్లాని యూజ్ చేయొచ్చు. ఇది నైట్రోజన్ ఫిక్సేషన్ కూడా చేస్తుంది అనమాట. నెక్స్ట్ జిమ్నోస్పోమ్స్ లో కొరల్లాయిడ్ రూట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఈ కొరల్లాయిడ్ రూట్స్ అనేవి ప్లాంట్స్ యొక్క రూట్స్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. ఇవి నైట్రోజన్ ని ఫిక్స్ చేస్తాయి అనమాట సాయిల్లో. సో వీటికి కావాల్సినటువంటి షెల్టర్ నేమో ఆ రూట్స్ లో షెల్టర్ తీసుకొని ఉంటాయి. నెక్స్ట్ ఆ ప్లాంట్ కావాల్సినటువంటి నైట్రోజన్ ని ఇవి ఎన్విరాన్మెంట్ నుంచి తీసుకుని ఆ సాయిల్ లో ఫిక్స్ చేస్తారంట. సో బోత్ ఆర్ బెనిఫిషియల్. దట్ టైప్ ఆఫ్ ఇస్ కాల్డ్ as ద సింబయోటిక్ ఆల్గే. నెక్స్ట్ అండ్ ఇన్ యాంజియోస్పర్మ్స్ ఆల్సో. యాంజియోస్పర్మ్స్ లో కూడా ఇట్లానే మనం చూస్తూ ఉంటాం. పారాసైటిక్ ఆల్గే. గ్రో యాజ్ పారాసైట్స్ ఆన్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్. పారాసైటిక్ ఆల్గే వచ్చేసి ఇవి యానిమల్స్ లోను ప్లాంట్స్ లోను పారాసైట్స్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్ Cephaleurosis, a parasitic green algae, grow on the leaves of many plants causing red rust disease. ఈ Cephaleurosis అనేది ఏంటంటే పారాసైట్స్ గా వేరే ప్లాంట్స్ మీద ఉంటుందన్నమాట. దీనివల్ల ప్లాంట్స్ కి రెడ్ రస్ట్ డిసీజ్, అంటే వాటి యొక్క లీవ్స్ పైన రెడ్ స్పాట్స్ కింద ఫామ్ అవుతాయి. అది డిసీజ్ ని కాజ్ చేస్తుంది అనమాట. థర్మోఫైటిక్ ఆల్గే. గ్రో ఇన్ హాట్ స్ప్రింగ్స్. థర్మోఫైటిక్ ఆల్గే చూసినట్లయితే ఎక్కువగా హాట్ కండిషన్స్ లో, హాట్ స్ప్రింగ్ సీజన్స్ లో మనకి ఈ థర్మోఫైటిక్ ఆల్గే అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెటరోహార్మోగోనియం. థాలస్ డైవర్సిటీ ఇన్ ఆల్గే. అంటే థాలస్ డైవర్సిటీ అనేది ఆల్గేలో దాని యొక్క ప్లాంట్ బాడీ అనేది ఎట్లా ఉంటుంది. వైడ్ రేంజ్ ఆఫ్ థాలస్ వేరియేషన్ ఇన్ ఆల్గే. థాలస్ మే బి యూనిసెల్యులర్ టు మల్టీసెల్యులర్. యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ నుంచి మల్టీసెల్యులర్ ఆర్గనిజమ్స్ వరకు ఇది డెవలప్ అవుతుంది. ఇది మైక్రోస్కోపిక్ టు మ్యాక్రోస్కోపిక్. చాలా స్మాల్ మీటర్స్ ప్రెసెంట్, స్మాల్ మైన్యూట్ స్ట్రక్చర్స్ ఆల్గే ఉంటాయి. అండ్ సెవెరల్ మీటర్స్ వరకు డెవలప్ అయినటువంటి ఆల్గే కూడా ఉంటాయి. అంటే మైక్రోస్కోపిక్ టు మ్యాక్రోస్కోపిక్ ఆల్గే. దిస్ ఇస్ ద థాలస్ డైవర్సిటీ ఇన్ ఆల్గే. ప్లాంట్ సైజ్ రేంజ్ ఫ్రమ్ ఫ్యూ మైక్రాన్స్ టు సెవెరల్ మీటర్స్. అంటే వెరీ మైన్యూట్ స్ట్రక్చర్స్ నుంచి సెవెరల్ మీటర్స్ వరకు కూడా ఈ ఆల్గే అనేది మనకి అబ్జర్వ్ చేయొచ్చు. A marine brown algae is multicellular, parenchymatous and several meters long. మెరైన్ బ్రౌన్ ఆల్గే అంటే ఫియోఫైసీ మెంబర్స్ ని చూసినట్లయితే ఇవి ఎలా ఉంటాయంటే మల్టీసెల్యులర్ గా ఉంటాయి. పారెన్కైమటస్, వీటిలో పారెన్కైమా సెల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. పారెన్కైమా సెల్స్ ఆర్ నథింగ్ బట్ లివింగ్ సెల్స్. పారెన్కైమా సెల్స్ ఉంటాయి. అండ్ సెవెరల్ మీటర్స్ అలాంగ్.
సెవెరల్ మీటర్స్ వరకు, అంటే చాలా పెద్దగా మనకి ఈ ఆల్గే అనేది ఉంటుంది అనమాట. ఆన్ ద బేసిస్ ఆఫ్ థాలస్ ఆర్గనైజేషన్ ఆల్గే ఆర్ ఫాలోయింగ్ 5 types. బేస్డ్ ఆన్ ద థాలస్ ఆర్గనైజేషన్ బట్టి ఆల్గేని 5 types కింద డివైడ్ చేశారు. వన్ ఈజ్ యూనిసెల్యులర్ ఫార్మ్స్, ఎగ్జాంపుల్ క్లామిడోమోనాస్ క్లోరెల్లా. సెకండ్ వన్ కొలోనియల్ ఫార్మ్స్, వాల్వాక్స్ పాండోరినా. ఫిలమెంటస్ ఫార్మ్స్, ఈ ఫిలమెంటస్ ఫార్మ్స్ మళ్ళీ అగైన్ డివైడ్ ఇంటూ 2 types. Unbranched filamentous forms, branched filamentous forms. Unbranched filamentous forms example Spirogyra Oregonium. Branched filamentous algae is Chlorophylls is the example. Siphonaceous forms, Uchiria is the example, and parenchymatous forms example vachesi Sargassum laminaria. This is the types of algae based on the Thallus organization. Pigmentation in algae. సో పిగ్మెంటేషన్, మనం ఈ పిగ్మెంటేషన్ చూసినట్లయితే ప్రతి ఆల్గేలో కూడా పిగ్మెంట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఫస్ట్ ఎందుకంటే దీంట్లో క్లోరోఫిల్ అనేది మోస్ట్లీ అన్ని ఆల్గల్ ప్లాంట్ బాడీలో క్లోరోఫిల్ ఏ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. అట్లానే ప్రతి దాంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆల్గేలో ఒక్కొక్క టైప్ ఆఫ్ పిగ్మెంట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. లెట్స్ విల్ సి. ఆల్గే ఆల్సో షోస్ గ్రేట్ డైవర్సిటీ ఇన్ పిగ్మెంటేషన్. ఆల్గే అనేది దాని యొక్క గ్రేట్ డైవర్సిటీ పిగ్మెంటేషన్ లో కూడా వేరియసెస్ ని చూపిస్తుంది అనమాట. డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఆల్గే హ్యావ్ డిఫరెంట్ పిగ్మెంటేషన్. ఒక్కొక్క గ్రూప్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ పిగ్మెంట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ ఆఫ్ పిగ్మెంట్స్ హ్యాస్ గ్రేట్ టాక్సానమిక్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఆల్గే. ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్గే బై ఫ్రిచ్ ఈస్ ప్రైమరీలీ బేస్డ్ ఆన్ ద పిగ్మెంటేషన్. అయితే క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్గే ఫ్రిచ్ క్లాసిఫై చేసినటువంటి క్లాసిఫికేషన్ ప్రకారం ఈ ఫ్రిచ్ అనేది ఆయన దేని బేస్ చేసుకొని ఆల్గేని క్లాసిఫై చేశారు అంటే పిగ్మెంట్స్ ని. బేస్డ్ ఆన్ ద పిగ్మెంటేషన్ ఇన్ ఆల్గే దే క్లాసిఫైడ్. ఫ్రిచ్ అనే సైంటిస్టు మనకి పిగ్మెంటేషన్ బేస్ చేసుకొని ఆల్గేని క్లాసిఫై చేశారనమాట. పిగ్మెంట్స్ ఇన్ ఆల్గే బిలాంగ్స్ టు 3 మేజర్ కేటగిరీస్: క్లోరోఫిల్స్, కెరటినాయిడ్స్, ఫైకోబిలిన్స్. ఈ 3 పిగ్మెంట్స్ ని బేస్ చేసుకొని మనకి క్లాసిఫికేషన్ అనేది ఇచ్చారు. వన్ ఇస్ క్లోరోఫిల్, కెరటినాయిడ్స్ అండ్ ఫైకోబిలిన్స్. ఆల్ మేజర్ ఆల్గల్ గ్రూప్స్ హ్యావ్ అట్లీస్ట్ 1 క్యారెక్టరిస్టిక్ పిగ్మెంట్. ప్రతి గ్రూప్ లోనూ కూడా ఒక్క పిగ్మెంట్ అయినా సరే ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. Cyanophyceae is also called as the blue-green algae. Next, or BGA. In this Cyanophyceae, phycocyanin is the pigment. In Chlorophyceae is also called as green algae, and in this chlorophyll B is present. Phaeophyceae, this is also called as the brown algae, and in this fucoxanthin is the pigment. Rhodophyceae, this is also called as the red algae. Phycoerythrin is the pigment. Chlorophyll A is present in all algal groups. క్లోరోఫిల్ ఏ అనేది అన్ని ఆల్గల్ గ్రూప్స్ లో కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. ప్లాస్టిడ్స్ ఇన్ ఆల్గే. సో ప్లాస్టిడ్స్, వీటి యొక్క సెల్ వాల్స్ లో ప్లాస్టిడ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఎక్సెప్ట్ ఇన్ సైనోఫైసీ, అంటే సైనోఫైసీ మెంబర్స్ అంటే ఏమేమి వస్తాయి? బ్లూ గ్రీన్ ఆల్గే, BGA. పిగ్మెంట్స్ ఇన్ ఆల్గే ఆర్ ఫౌండ్ ఇన్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్స్ కాల్డ్ ప్లాస్టిడ్స్. మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్స్ ని మనం ప్లాస్టిడ్స్ కింద చెప్తాం అనమాట. ఈ ప్లాస్టిడ్స్ అనేవి మనం సైనోఫైసీ మెంబర్స్ లో చూడము. టోటల్ గా ఈ సైనోఫైసీ మెంబర్స్ లో మనకి ప్లాస్టిడ్స్ అనేవి absent. ఇన్ BGA are also known as blue-green algae or Cyanophyceae members. Plastids are absent. Pigments located at peripheral cytoplasm called chromoplasm. ఈ pigments అన్ని కూడా peripheral cytoplasm peripheral regions లో present అయి ఉంటే దాన్ని chromoplasm కింద చెప్తాం. Plastids are 2 types. Plastids ని 2 types కింద చెప్తాం. One is leucoplast, second one is chromoplast. Leucoplast means colorless plastids. కలర్లెస్ ప్లాస్టిడ్స్ ని ల్యూకోప్లాస్ట్ అంటారు. కలర్డ్ ప్లాస్టిడ్స్ ని క్రోమోప్లాస్ట్ కింద చెప్తారు. ప్లాస్టిడ్ ఫార్మ్స్ ఇన్ ఆల్గే షోస్ గ్రేట్ డైవర్సిటీ ఇన్ ప్లాస్టిడ్ షేప్. అంటే ఏంటంటే ఇందాక మనం పిగ్మెంట్స్ ఎలా అయితే డైవర్సిటీ చూసామంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆల్గేలో ఒక్కొక్క టైప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఆల్గేలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్లాస్టిడ్ ప్రెసెంట్ అయి ఉంటుంది. అలాగే ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆల్గేలో ఒక్కొక్క టైప్ ఆఫ్ పిగ్మెంట్స్ కూడా అలాగే ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ప్లాస్టిడ్స్ మే బి స్పైరల్ షేప్. Chloroplast is spiral shaped, example Spirogyra, cup shaped, Chlamydomonas, Volvox, discoid, Uchiria cara, girdle shaped, Ulothrix, reticulate, Oregonium, Heterohormogonium, Cladophora, stellate, this is the star shaped, Gygnema is the example. సో స్పైరల్ షేప్ లో వచ్చేసి స్పైరోగైరా ఇస్ ద ఎగ్జాంపుల్స్. క్లోరోప్లాస్ట్ అనేది స్పైరల్ షేప్ లో ఉంటుంది. కప్ షేప్ లోనేమో క్లోరోప్లాస్ట్ కప్ షేప్ లో ఉంటుంది. ఎగ్జాంపుల్ క్లామ్డోమోనాస్ వాల్వాక్స్. డిస్కాయిడ్ షేప్ లో క్లోరోప్లాస్ట్ డిస్కాయిడ్ గా ఉంటుంది. ఉచీరియా క్యారా. గిడ్డిల్ షేప్ లో ఇలోథ్రిక్స్ ఎగ్జాంపుల్. గిడ్డిల్ షేప్ లో మనకి క్లోరోప్లాస్ట్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. రెటిక్యులేట్ గా ఉన్నటువంటి ఆర్గనిజమ్స్ లో రెటిక్యులేట్ క్లోరోప్లాస్ట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. అండ్ నోడోగోనియం, హైడ్రోడిక్టియోన్, క్లాడోఫోరా ఇస్ ద ఎగ్జాంపుల్స్. అండ్ స్టెల్లేట్, ద
Stellate means star shaped, and the example is Gygnema. So this is the cup shaped, discoid, rib shaped, reticulate, spiral, stellate. Pyrenoids. They are the proteinaceous bodies present in chromatophores, considered as the organelle of synthesis and storage of starch. They are proteinaceous bodies. Pyrenoids అనేవి ఏంటంటే proteinaceous bodies ని మనం pyrenoids కింద చెప్తామన్నమాట. ఇవి ఎక్కువగా chromatophores లో ప్రెజెంట్ అయి ఉంటాయి. Considered as the organelles of synthesis and storage of starch. ఎక్కువగా ఇవి దేనికి యూజ్ అవుతాయంటే సింథసిస్ అండ్ స్టోరేజ్, ఫుడ్ని సింథసిస్ చేసుకోవడం కోసం కానీ స్టోర్ చేసుకోవడం కానీ, ఈ స్టార్చ్ అంటే ఫుడ్ మెటీరియల్ని స్టోర్ చేసుకోవడం కోసం కానీ పైరనాయిడ్స్ అనేవి యూస్ అవుతాయి అనమాట. ఇన్ సమ్ క్లోరోఫైసీ పైరనాయిడ్స్ ఆర్ సరౌండెడ్ బై స్టార్చ్ గ్రెయిన్స్. క్లోరోఫైసీ మెంబర్స్లో పైరనాయిడ్స్ చుట్టూరు స్టార్చ్ గ్రెయిన్స్ అనేవి ఉంటాయన్నమాట. స్టార్చ్ గ్రెయిన్స్ చుట్టూరు పైరనాయిడ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. పైరనాయిడ్స్ యాబ్సెంట్ ఇన్ బ్లూ గ్రీన్ ఆల్గే. పైరనాయిడ్స్ అనేవి బ్లూ గ్రీన్ ఆల్గేలో మనం చూడం, యాబ్సెంట్. Reserve food material in algae. It is also called as the food reserves. దీన్ని మనం food reserves కూడా అని అంటాము. It is the stored form of food in the cells of energy. Cells energy రూపంలో food ని స్టోర్ చేసుకుంటాయి అన్నమాట. Different algal groups have different types of reserve food material. Different types of algal groups లో different types of food materials అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. అంటే పిగ్మెంట్స్ అనేవి ఎట్లా ఉన్నాయో సేమ్ అట్లానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ ఆల్గేలో పిగ్మెంట్స్ డిఫరెంట్ గా ఉన్నట్టే ఇక్కడ ఫుడ్ మెటీరియల్ కూడా అలానే డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రోడోఫైసిల్లోనేమో ఫ్లోరిడియన్ స్టార్చ్ అట్లా అంటే డిఫరెంట్ గా ప్రెసెంట్ అయి ఉంటాయి. సిమిలర్ టు పిగ్మెంటేషన్ ఇన్ ఆల్గే, ద డిస్ట్రిబ్యూషనల్ డిఫరెన్స్ ఇన్ రిజర్వ్ ఫుడ్ is also in the classification of different algal groups. Cyanophycean starch, Chlorophyceae, in this starch is the food material, and Rhodophyceae, Floridian starch is the food material, Phaeophyceae, laminarian and mannitol and oil is the food materials. Reproduction in algae. Algae reproduce by three methods: vegetative reproduction, asexual reproduction, sexual reproduction. Vegetative reproduction. In this vegetative reproduction, cell division, fission, fragmentation, hormogonia are the types of vegetative reproductions. ఇవన్నీ cell division గానీ, fission గానీ, fragmentation గానీ, hormogonia ఈ types of reproductions types అన్ని కూడా మనకి vegetative reproduction లోకి వస్తాయన్నమాట. Formation of adventitious branches, tubers, buddings. అంటే ఏంటంటే అడ్వెంటిషియస్ బ్రాంచెస్ కానీ, ట్యూబర్స్ కానీ, బడ్డింగ్స్ కానీ ఫామ్ అవుతాయి. ఆర్ ద ఇంపార్టెంట్ వెజిటేటివ్ రిప్రొడక్షన్ మెథడ్స్ ఇన్ ఆల్గే. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వెజిటేటివ్ రిప్రొడక్షన్ లో ఇంపార్టెంట్ మెథడ్స్ అనమాట. అసెక్షువల్ రిప్రొడక్షన్ బై ఎ వెరైటీ ఆఫ్ మోటైల్ ఆర్ నాన్ మోటైల్ స్పోర్స్. మోటైల్ స్పోర్స్ కానీ, నాన్ మోటైల్ స్పోర్స్ కానీ మనకి ఈ అసెక్షువల్ రిప్రొడక్షన్ లో ఫామ్ అవుతాయి. జూస్పోర్స్, సెప్లానోస్పోర్స్, హిప్నోస్పోర్స్, టెట్రాస్పోర్స్, ఆటోట్రోప్స్, echinids, etc. These are the spores in asexual reproduction. Sexual reproduction. Here the union of gametes are involved. అంటే ఏంటంటే టూ గ్యామెట్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి యూనైట్ అయ్యి మనకి సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోగమీ, హోలోగమీ, ఐసోగమీ, ఎనైసోగమీ, ఊగమీ. దీస్ ఆర్ ద టైప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్. This is sexual reproduction and asexual reproduction. In these types of spores are formed two spores. Next zygote is formed, that is the zygospore, and then cell division takes place, meiosis, and new spores are formed, zoospores. These are flagellated spores. Zoospores are the flagellated spores, and motile spores also. Asexual reproduction, mitosis, new cells are formed. Next again zoospores are released, new spores. Alternation of generations. Alternation of generations are also known as alternation of phases is a term primarily used to describe the life cycles of plants. Alternation of generations ni మనం alternation of phases అని కూడా చెప్పొచ్చు అన్నమాట. లైఫ్ సైకిల్ ని డిస్క్రైబ్ చేయడానికి alternation of generations గా యూస్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆల్గే హ్యావ్ అన్ ఆల్టర్నేషన్ ఆఫ్ మెనీ సెల్ హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైట్. ఎక్కువగా ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ లో హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైటిక్ అండ్ డిప్లాయిడ్ స్పోరోఫైటిక్ జనరేషన్స్ ని మనం చూస్తూ ఉంటాం. హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైటిక్ ఫేజ్ అనేది హ్యాప్లాయిడ్ కండిషన్ లో ఉంటుంది, సింగిల్ ఎన్ కండిషన్ లో ఉంటుంది. అండ్ డిప్లాయిడ్ స్పోరోఫైటిక్ జనరేషన్ వచ్చేసి 2n కండిషన్ లోనే కనిపిస్తుంది. లైఫ్ సైకిల్ ఇన్ ఆల్గే. ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ మార్ఫలాజికల్ అండ్ సైటలాజికల్ స్టేజెస్.
ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్, నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ అంటే మార్ఫలాజికల్ చేంజెస్ కానీ అండ్ సైకలాజికల్ స్టేజెస్ కూడా మనకి లైఫ్ సైకిల్లో చూసుకోవచ్చు అనమాట. ద సీక్వెన్స్ ఆఫ్ దీస్ ఆర్డర్లీ చేంజెస్ ఇస్ కాల్డ్ as ద లైఫ్ సైకిల్. These changes, all these changes are considered as the life cycle. Life cycle. Sequence of all different phases or events through which an organism phase passes from zygote to another generation, one generation to the zygote of the next generation through gametes. ఇక్కడ ఏంటంటే ఒక జైగోట్ అనేది ఫామ్ అవుతుంది వన్ జనరేషన్ లో. దిస్ జైగోట్ పాసెస్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ద అనదర్ జనరేషన్ త్రూ గ్యామెట్స్ ద్వారా అనమాట. అంటే ఫస్ట్ ఒక లైఫ్ సైకిల్లో డిప్లాయిడ్ గా ఉన్నటువంటిది నెక్స్ట్ జనరేషన్, కొత్త జనరేషన్ వచ్చేటప్పుడు అది హ్యాప్లాయిడ్ కండిషన్ లో ఉంటుంది. There are 5 types of life cycles in algae based on the number of haploid and diploid generations. అంటే హ్యాప్లాయిడ్ జనరేషన్ ని డిప్లాయిడ్ జనరేషన్ ని బేస్ చేసుకుని లైఫ్ సైకిల్ ని 5 టైప్స్ కింద డివైడ్ చేశారనమాట. లైఫ్ సైకిల్స్ ఇన్ algae. One is haplontic life cycle. ఈ haplontic life cycle అనేది వెరీ సింపుల్ టైప్. మేజర్ ఇన్ దిస్ మేజర్ స్టేజెస్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆర్ హ్యాప్లాయిడ్. ఎక్కువగా ఏంటి సింపుల్ గా ఉంటుంది అండ్ ఎక్కువగా దీంట్లో హ్యాప్లాయిడ్ ఫేజెస్ అనేది చూస్తాం అనమాట. ద డిప్లాయిడ్ స్టేజెస్ అనేవి రిప్రజెంటెడ్ బై ఓన్లీ ద జైగోట్. జైగోట్ ఫామ్ అయినప్పుడు మాత్రమే మనకి డిప్లాయిడ్ స్టేజ్ అనేది కనిపిస్తుంది. రిమైనింగ్ ఆల్ పార్ట్ ఆర్ ఇన్ హ్యాప్లాయిడ్ కండిషన్. జైగోట్ అండర్గోస్ మియోసిస్ టు ప్రొడ్యూస్ స్పోర్స్. జైగోట్ అనేది మియోసిస్ జరుగుతుంది. మియోసిస్ జరిగిన తర్వాత స్పోర్స్ ఫామ్ అవుతాయి. ఇందాక చెప్పుకున్నాం కదా, జూ స్పోర్స్, అప్లానో స్పోర్స్, ద టైప్ ఆఫ్ స్పోర్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్లామిడోమోనాస్, యులోథ్రిక్స్ ఇలాంటి వాటిలో మనం ఈ జనరేషన్ హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ ని చూడొచ్చు. నెక్స్ట్ డిప్లాంటిక్ లైఫ్ సైకిల్, జస్ట్ రివర్స్ ఆఫ్ ద హ్యాప్లాంటిక్ టైప్. ఇందాక మనం హ్యాప్లాంటిక్ టైప్ లో ఏం చూసాము, మొత్తం ఒక జైగోట్ ఫామ్ అయినప్పుడు మాత్రమే డిప్లాయిడ్ కండిషన్ చూపిస్తుంది, మిగతా అంతా కూడా హ్యాప్లాయిడ్ కండిషన్ లో. కానీ దానికి ఈ డిప్లాంటిక్ టైప్ అనేది రివర్స్ అనమాట. అంటే ఏంటంటే మేజర్ స్టేజెస్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆర్ డిప్లాయిడ్, ద హ్యాప్లాయిడ్ స్టేజెస్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఓన్లీ గ్యామెట్స్. గ్యామెట్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి డిప్లాయిడ్ కనిపిస్తుంది, మిగతా అంతా హ్యాప్లాయిడ్ కనిపిస్తుంది, మిగతా అంతా కూడా డిప్లాయిడ్ కండిషన్ లో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సర్గాసం, కాయిడం. నెక్స్ట్ థర్డ్ వన్ హ్యాప్లోబయాటిక్. హ్యాప్లోబయాటిక్ లో 3 phases ఉంటాయన్నమాట లైఫ్ సైకిల్లో. అయితే ఈ 3 phases లో అమాంగ్ 3 phases 2 ఆర్ హ్యాప్లాయిడ్ అండ్ 1 ఈజ్ డిప్లాయిడ్. 2 హ్యాప్లాయిడ్ కండిషన్ లో ఉంటాయి. ఓన్లీ సింగిల్ వన్ ఈజ్ కాల్డ్ as ద డిప్లాయిడ్ కండిషన్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కోలియోకీటే. డిప్లోబయాటిక్, 4th వన్ ఈజ్ డిప్లోబయాటిక్ లైఫ్ సైకిల్. దీంట్లో కూడా మనం 3 phases చూస్తాం అనమాట. 3 phases లో 2 ఆర్ డిప్లాయిడ్ అండ్ 1 ఈజ్ హ్యాప్లాయిడ్. ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ లైఫ్ సైకిల్ మనం మెరైన్ వాటర్ ఆల్గేలో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఆల్గేలో కానీ బ్రౌన్ ఆల్గేలో కానీ చూస్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పాలిసైఫోనియా ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ డిప్లోబయాటిక్ లైఫ్ సైకిల్. నెక్స్ట్ మేజర్ క్లాసెస్ ఆఫ్ ఆల్గే: సైనోఫైటా, యుగ్లినోఫైటా, క్రైసోఫైటా, పైరోఫైటా, క్లోరోఫైటా, రోడోఫైటా, ఫియోఫైటా. సో సైనోఫైటా ఆర్ ఆల్సో నోన్ యాజ్ ద బ్లూ గ్రీన్ ఆల్గే, BGA. ఎక్కువగా దీన్నే ప్రొకారియోట్స్ అని చెప్తాం. నెక్స్ట్ యుగ్లినోఫైటా, దీస్ ఆర్ ద మోటైల్ ప్రోటోజోమల్ లైక్ ఆల్గే, లాక్ ట్రూ సెల్ వాల్. క్రైసోఫైటా, దిస్ is also known as the golden brown algae. In this is seen in diatoms. Pyrophyta, dinoflagellates. Chlorophyta, green algae. Rhodophyta, red algae. Phyophyta, brown algae. బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆల్గే. సో ఈ ఆల్గే వల్ల మనకి హ్యూమన్ బీయింగ్స్ కానీ యానిమల్స్ కానీ నెక్స్ట్ ఈ అగ్రికల్చర్లో కానీ దేంట్లోనైనా సరే ఎక్కువగా ఈ ఆల్గే వల్ల మనకి యూజెస్ అనేవి ఉన్నాయి. సో బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గే ఏంటి అంటే ఫుడ్ ఫర్ హ్యూమన్స్ కి ఫుడ్ కింద యూజ్ అవుతుంది. ఫుడ్ ఫర్ ఇన్వర్టిబ్రేట్స్ అండ్ ఫిషెస్ ఇన్ మ్యారికల్చర్. ఇన్వర్టిబ్రేట్స్ కానీ ఫిషెస్ కానీ ఎక్కువగా ఫుడ్ కింద యూజ్ చేస్తారు. యానిమల్ ఫీడ్ కింద కూడా యూజ్ చేస్తారనమాట. యానిమల్ ఫీడ్ కింద యూజ్ చేస్తారు. సాయిల్ ఫెర్టిలైజర్స్ అండ్ కండిషనర్స్ ఇన్ అగ్రికల్చర్. సాయిల్ ఫెర్టిలైజర్స్ అంటే బయో ఫెర్టిలైజర్స్ కింద యూజ్ చేస్తారు. ఇందాక మనం చెప్పుకున్నాం అజోల్లా ఇస్ ద మెయిన్ బయో ఫెర్టిలైజర్. అది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనమాట. బయో ఫెర్టిలైజర్ అనేది సాయిల్ ఫెర్టిలైజర్స్ కింద యూజ్ చేస్తారు. ట్రీట్మెంట్ ఆఫ్ వేస్ట్ వాటర్, అంటే ఆల్గే అనేది ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ వాటర్ అనేది డ్రైన్ వాటర్గా అయిపోయింది అన్నట్టుగా మనం ఇది ఒక ఇండికేటర్గా యూజ్ చేయొచ్చు. డయాటమిషియస్ ఎర్త్ కింద అగార్ అగారు, కెరాజినిన్, అంటే ఇవన్నీ ఏంటంటే అగార్ అగారు, కెరాజినిన్ ఎక్కువగా జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ లో యూజ్ చేస్తూ ఉంటారనమాట. అంటే అక్కడ సెల్ మీడియాని ప్రిపేర్ చేస్తారు. ఆ సెల్ మీడియాలో సెల్ కల్చర్ చేసేటప్పుడు ఒక మీడియా ప్రిపేర్ చేసినప్పుడు ఆ మీడియాలో ఈ అగార్ అగారు వీటిని యూజ్ చేస్తారనమాట. దాని మీద సెల్ కల్చర్ అనేది చేస్తారు. దానికి అవి దేని నుంచి తీసుకుంటారంటే ఆల్గే నుంచే
ఐసోలేట్ చేస్తారు. ఆల్గే నుంచి తీసుకున్నటువంటి మెటీరియల్ని అగార్ అగారు కెరాజినిన్, ఈ అగార్ అగారు కెరాజినిన్ అనేది రెడ్ ఆల్గే నుంచి తీసుకుంటారు. ఆల్జినేట్స్ అనేవి బ్రౌన్ ఆల్గే నుంచి తీసుకుంటారు అనమాట. నెక్స్ట్ డ్రగ్స్, మెడిసిన్గా కూడా మనకి ఆల్గే అనేది యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.